నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి గ్రామంలోని నాగార్జున కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటనను తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తీవ్రంగా ఖండించాయి. ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ సంగారెడ్డిలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో సంతాప సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంఏ నాయకులు, వివిధ పాఠశాల కరెస్పాండెంట్లు ఘటనను ముక్త కంఠంతో ఖండించారు. టీఆర్ఎస్ ఎంఏ కార్యాచరణకు మద్దతుగా ఆగస్టు 21న రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. రూపారెడ్డి కుటుంబానికి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రగాఢ సానుభూతి, సంఘీభావం ప్రకటించాయి. నమస్కారం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ అనే తేడా లేకుండా అందరం కూడా బాధపడుతున్నటువంటి సంఘటన మనందరి యొక్క మనసుని చాలా బాధ పెడుతున్న క్రమంలో ఇవాళ నల్గొండ జిల్లాలో కొండేటిపల్లి అనే గ్రామంలో మరి పాఠశాల ప్రిన్సిపల్ అయినటువంటి రూపారెడ్డిని హత్య చేయడం అనే సంఘటన అవుతుందో ఇది సమాజం అంతా కూడా ఒకసారి ఉలికిపడే విధంగా ఈ యొక్క సంఘటన జరిగింది. దీనికి సంబంధించి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలలు ముక్త ఖండంతో ఖండిస్తున్నాయి. అదేవిధంగా ఖండితో పాటు అందరం కూడా ఈ యొక్క సంఘటనను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాము. ఇవాళ విద్యార్థుల నుంచి ఇలాంటి సంఘటన జరగడం అనేది కొంచెం బాధాకరమే. దీనికి సంబంధించి మనం ఎట్లయితే పిడికిలు గట్టిగా బిగించాలంటే 5 వేలు ఎట్లయితే గట్టిగా ఉండాలో ఇవాళ 5 విభాగాలు కూడా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. అదొకటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్స్, తర్వాత తల్లిదండ్రులు, అదేవిధంగా ప్రభుత్వం. ఈ 5 విభాగాలు సమీకృతంగా ఉన్నప్పుడే మనం పిడికిలు బిగించిన వాళ్ళం అవుతాం, శక్తిని కూడగట్టుకున్న అవుతాం, ఇంకోటి గట్టి దెబ్బ కొట్టగలుగుతాం. కానీ ఏమవుతుందంటే సమాజం యొక్క వెర్రి పోకడల వల్ల ఇవాళ మేము ఆ విద్యార్థులకు ఉరిశిక్ష వేయాలో ఇంకేదో వేయాలని మేము కాకుండా ఇలాంటి సంఘటన మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 14,000 పాఠశాలలో ఇది జరగకూడదనేది మా ఉద్దేశం. మా డ్రెస్మా పాఠశాలలు 14,000, ప్రభుత్వ పాఠశాలలు 13,000, మొత్తం 27,000 పాఠశాలలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నవి. ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కావద్దు అని చెప్పేసి అని మేము అందరం కూడా బాధాతప్త హృదయంతో సమాజానికి ఇవాళ రాష్ట్రంలో ఉన్న 27,000 పాఠశాలలో ఒక్కసారి ఉలికిపడే విధంగా ఈ యొక్క సంఘటన జరిగింది. దీన్ని ఇవాళ సంగారెడ్డిలో మా మిత్రుల యొక్క పాఠశాల అంకురం హై స్కూల్లో ఈ సమావేశాన్ని మా ప్రైవేటు పాఠశాలల జిల్లా సంఘం తరఫున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా జిల్లా అధ్యక్షులు పి వెంకటేశ్వర్ గారు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ప్రశాంత్ కుమార్ గారు, మా కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు శ్రీ విజయరెడ్డి గారు, తర్వాత జిల్లా ప్రధాన కార్యదర్శి పాండు గారు, అదేవిధంగా మా యొక్క కరెస్పాండెంట్స్ మిత్రులు మరియు మా యొక్క సహోదరులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇప్పటికే అన్ని పాఠశాలలో ఉదయం మేము నల్లబడితో నిరసన వ్యక్తం చేశాం. దీనికి సంబంధించి మరి రాష్ట్రంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రేపు మేము బంద్ను ప్రకటించినాం. ఈ బంద్ ఉద్దేశం ఏంటంటే సమాజానికి ఒక మేలుకొలుపులాగా ఉండాలి, చైతన్యం రావాలి. ఇవాళ పిల్లలు ఎక్కడ పోతున్నారు, ఏ దానికి బానిసలు అవుతున్నారు. ఇవాళ ఆ పిల్లలు చేసిన సంఘటన మరి చాలా బాధాకరం. వాళ్ళంతా డబ్బులు తీసుకొని 10వ తరగతి విద్యార్థులు ఇలా చేయడం అనేది వాళ్ళు ఎక్కడ లోపం ఉంది ఇది అనేది ప్రభుత్వము, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు ఈ 5 విభాగాలు క్రమంగా ఆలోచించినప్పుడే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుంది. దీన్ని మేము మరొకసారి సంగారెడ్డి జిల్లా ప్రైవేటు పాఠశాల యాజమాన్యం తరఫున మేమందరం కూడా ముక్తకంతో ఖండిస్తూ 1 నిమిషం మేము ఇప్పుడు మౌనాన్ని పాటిస్తున్నాం. తర్వాత మా అధ్యక్షులు వారు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులు, మా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ శ్రీ విజయరెడ్డి గారు వారు ప్రసంగిస్తారు. దాని తర్వాత రేపు మనం బంధుని విషయం ఎలా అనేది మా అధ్యక్షుల వారు తెలియజేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. నిజంగా ఈ సంఘటన చాలా దారుణం. మొన్నటి వరకు విన్న న్యూస్ మేము ఎక్కడో ఏదో అనుకున్నాం, కానీ ఇంత దారుణంగా విద్యార్థులే ఈ విధంగా చేస్తారని మేము ఊహించలేము. మరి విద్యార్థులు ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారనేది కొంచెం ఆలోచించవలసిన విషయమే. ఈ డ్రగ్స్ వల్ల, మరి ఇలాంటి అడిక్ట్ కావడం వల్ల, మరి వాళ్ళలో కొన్ని పరివర్తన మార్పుల వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. చాలా దారుణం. రూపారెడ్డి గారిని అత్యంత కిరాతకంగా 27 కత్తిపోట్లు వేయడం నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఈ సంఘటన.
మేమందరం నిజంగా మా ప్రైవేట్ పాఠశాలకు కాకుండా గవర్నమెంట్ పాఠశాలలు కూడా తీవ్రంగా అందరూ మాకు సహకరించాలని కోరుతూ మరి ఈ సంఘటన మరి ఒక్కసారి పునరావృతం కాకుండా విద్యార్థులపైన మనం అందరం ఒక మంచి మార్గంలో ఒక సన్మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి విద్యార్థి మంచి మార్గంలో వెళ్ళాలని కోరుకుంటాం. ఇది నిజంగా చాలా దారుణం. మరొకసారి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా రేపు మా జిల్లా నుంచి మేము బంద్ ప్రకటిస్తున్నాం. అందరూ మిత్రులందరూ మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఈ బంద్కు సహకరించాలని కోరుతున్నాం. ఇప్పటివరకు మా జిల్లా అధ్యక్షులు పి వెంకటేష్ గారు మాట్లాడారు. ఇప్పుడు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ప్రశాంత్ కుమార్ గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. సమాజం ఎటుపోతుంది, విద్యార్థులు ఈ విధంగా మార్పు చెందుతున్నారు, దీనిపై విద్యార్థులపై ఈ సోషల్ మీడియా యొక్క ఇంప్రెషన్ ఏ విధంగా ఉంది అనే తెలుసుకోవడానికి ఒక ఉదాహరణగా నిన్న జరిగిన సంఘటన. డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ అయిన రూపారెడ్డి గారిని ఆ విధంగా దారుణంగా 10వ తరగతి విద్యార్థులు దారుణంగా హత్య చేయడం అనేది ఈ సభ్య సమాజానికి తలవంపుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే సమాజంలో ఎంతో మార్పు రావాలి. ఆ మార్పు తీసుకురావడానికి సమాజాన్ని మార్చడానికి ఏవైతే ఉన్నాయో అవే పాఠశాలలు. కానీ పాఠశాలల్లోనే ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. దీనికి ట్రస్మా తరఫున పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తర్వాత ఆ విద్యార్థులపై ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలకి చేరున్నారో ఆ విద్యార్థులపై కఠినమైన చర్య తీసుకోవాలని నిన్న ట్రస్మా నుండి రాష్ట్ర నుండి సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఈ పాఠశాలలు మరియు అందులో పనిచేసే ఉపాధ్యాయులకి మరియు యాజమాన్యానికి రక్షణ కల్పించే విధంగా ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ఏర్పాటు చేసి దానికి ఒక సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని దీని ప్రకారంగా కోరుకుంటున్నాం. తర్వాత ట్రస్మా కార్యాచరణ ఇచ్చిన విధంగా ఈరోజు ఉదయమే అన్ని పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరిగింది. తర్వాత రేపు సాయంకాలం ఏమో క్యాండిల్ ర్యాలీ అన్నారు. తర్వాత రేపు పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, ప్రైవేటే కాదు ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలలు కూడా బంద్ ప్రకటించడం జరిగింది. కాబట్టి రేపటి బంద్లో ప్రతి పాఠశాల కూడా పాల్గొనాలని, బంద్ నిర్వహించి విద్యార్థులతో మరియు ఉపాధ్యాయులతో చిన్న ర్యాలీ కానీ లేదా రిప్రజెంటేషన్ కానీ ఇవ్వాలనేది కార్యాచరణలో ఉంది. కాబట్టి దానిలో అందరూ సహకరించాలని ఈ మీడియా ముఖంగా ట్రస్మా సంగారెడ్డి జిల్లా పక్షంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. మరి నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి గారిపై జరిగినటువంటి దుర్ఘటన చాలా బాధాకరం. మరి విద్యార్థులు ఈ అన్స్టేబుల్ మైండ్ అనేది రోజు రోజుకి పెరిగిపోవటం పట్ల మనము అందరం అప్రమత్తంగా ఉండాలని, మరి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి అని అంటే మరి అందరూ పాఠశాలల మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ ధైర్యంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తూ మరి పేరెంట్స్లో, విద్యార్థుల్లో, టీచర్స్లో అందరిలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ మనము ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ప్రజలందరికీ మరియు తల్లిదండ్రులకి విజ్ఞప్తి ఏమంటే ఏ చిన్న సంఘటన జరిగినా సరే టీచర్లపై కానీ మేనేజ్మెంట్పై కానీ మరి ఆవేశంతో రావడం కాకుండా ఆలోచనతో వచ్చి కూర్చొని మాట్లాడుకుని మనము తెలుసుకునే వైనంలో మనం వెళ్తే మనము పిల్లలు కూడా ఒక మంచి నిదర్శనంగా ఉండగలుగుతామని కోరుకుంటున్నాను. మరి ఇటువంటి సంఘటనలు మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలంటే మనందరము కూడా బాధ్యతతో మరి అవేర్నెస్ సెషన్స్ని కండక్ట్ చేస్తూ ఒకరికొకరు తెలియపరచుకుంటూ ధైర్యాన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ దుర్ఘటనకి మరి ఉక్తకంఠంతో మేము ఖండిస్తూ మరి రేపు అనగా 21వ తారీఖు ఆగస్టు 2026న బంద్ను ప్రకటిస్తున్నాము. ట్రస్మా తరఫున అందరూ కూడా సహకరించగలరని మనం. ఈ సంఘటన రూపారెడ్డి గారి మృతి చాలా విచారకరమైనటువంటి సంఘటన. మా పాఠశాలల్లో అంటే ట్రస్మా రాష్ట్రంలో నడుపుతున్న అన్ని పాఠశాలలు మా పాఠశాల బాధ్యత వహిస్తున్నాం. మా పాఠశాలలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. వారి మృతికి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ రాష్ట్ర శాఖ
పిలుపు మేరకు ట్రస్మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 21 నాడు శుక్రవారము మా పాఠశాలను కూడా బంధుకు సంపూర్ణ సహకారం అందిస్తాం. తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అవసరమైనటువంటి మొబైల్ వాడకం గురించి మీ బాధ్యతగా మీరు కూడా దృష్టి పెట్టుకోవాలి. అదే కాకుండా ప్రైవేటు పాఠశాలలకు మరియు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ప్రిన్సిపల్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి రక్షణగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గారి హత్య అందరూ తెలంగాణ రాష్ట్రంలో ఖండించాల్సినటువంటి విషయం. అయితే ఈ రోజుల్లో పేరెంట్స్లో చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థి ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉందో విద్యార్థుల తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే ఉంటుంది. అయితే ఏదన్నా విద్యార్థి తప్పు చేసినప్పుడు పేరెంట్ దానికి సమర్థించకుండా వచ్చి నేరుగా విద్యార్థి ముందు కాకుండా ప్రిన్సిపాల్తో కానీ సంబంధిత టీచర్స్తో కానీ మాట్లాడే అలవాటు చేసుకుంటే ఇటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. ఇటువంటి దండన ఎప్పుడైతే బంద్ అయిందో ఇటువంటి దారుణాలు అనేటువంటి జరుగుతూనే ఉన్నాయి.